హాయ్ అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి గాయ్. గాయ్ అంటే అందరికీ తెలుసు, కౌ. ఇంగ్లీష్లో కౌ అంటాము, తెలుగులో ఆవు. గాయ్ ఏక్ పాల్తూ జాన్వర్ హై. ఆవు ఒక పాల్తూ జాన్వర్ హై, పెంపుడు జంతువు. గాయ్ ఆవు సీదీ సాది హోతీ హై అంటే సాధు జంతువు అనమాట. సీదీ సాది అంటే సాధు జంతువు. గాయ్ ఆవు హమ్కో మనకి దూద్ దేతీ హై. దూద్ అంటే మిల్క్, పాలు. దేతీ హై ఇస్తుంది. గాయ్ కా దూద్ ఆవు పాలు సఫేద్ హోతా హై. సఫేద్ అంటే తెలుసు కదండి, కలర్, వైట్ అని, వైట్గా ఉంటాయి. సఫేద్ హోతా హై. గాయ్ కా దూద్ ఆవు పాలు మీఠా హోతా హై, తీయగా ఉంటాయి. గాయ్ కా దూద్ ఆవు పాలు బచ్చోం కే లియే పిల్లలకి పుష్టికర్ హోతా హై, పౌష్టికంగా ఉంటాయి అంటే చాలా బలంగా ఉంటాయి అన్నమాట ఆవు పాలు. హిందూ ప్రజలు అంటే మన హిందూస్ అందరూ గాయకి ఆవుని పూజా కర్తే హై, పూజిస్తారు. ఓకే కదండి, సింపుల్ అనమాట. మనకి ఎగ్జామ్స్లో ఏదన్నా 5 లైన్స్ 5 పాయింట్స్ సెంటెన్సెస్ రాయమంటే మీరు ఈజీగా ఈ సెంటెన్సెస్ రాయొచ్చండి, బాగా ప్రాక్టీస్ చేసి. చాలా ఈజీగా ఉన్నాయి. ఓకే కదండి, అర్థమైందా ఇదండి? ఇంకోసారి చెప్పమంటారా? ఓకేనండి, నెక్స్ట్ మళ్ళీ చెప్తాను. కొన్ని టాపిక్స్ మళ్ళీ తీసుకొచ్చి చెప్తానండి. ఓకే, ఈ గాయ గురించి మాత్రం బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనండి, నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి.